ఏలూరు జిల్లాలో ఇవాళ జరగబోయే కార్యక్రమాల గురించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. గుడ్ మార్నింగ్ మురళి, చెప్పండి. ఏలూరు జిల్లా అప్డేట్స్ ఏంటి, ప్రజా ప్రతినిధుల యొక్క అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఎదురుగా ఈ రోజు ఏలూరు జిల్లా కలెక్టర్ వెటర్ సెల్వి ఏలూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో పలు అభివృద్ధి పనుల మీద అయితే సమీక్షలు నిర్వహించనున్నారు. అలాగే ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ సిఎంఆర్ఎఫ్ చెక్కులు అంటే సుమారు 45 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేశారు. అలాగే ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని సెంటర్లు అంటే కల్తీ పాలకు సంబంధించి పాలు కల్తీ జరుగుతున్నాయని చెప్పి ఆ ఫిర్యాదులు రావడంతో అయితే ఏలూరు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని చెప్పుకోవచ్చు. ఫుడ్ సేఫ్టీ అధికారులు అలాగే మున్సిపల్ శాఖ అధికారులతో కలిసి ఈ తినుబండారాల షాపులు అలాగే హోటల్స్ అలాగే పాలు విక్రయించే కేంద్రాలు పాలు సేకరించే కేంద్రాల్లో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ పాలు పెరుగు అలాగే తినుబండారాలను కల్తీ చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా జులిపిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇటు ఏలూరు జిల్లాలోను అటు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి మధ్యాహ్న భోజనం అన్నా క్యాంటీన్లు ఏదైతే ఉన్నాయో అన్నా క్యాంటీన్ లో ఆకస్మిక తనిఖీ చేసి అన్నా క్యాంటీన్ లో ఏ విధంగా ఫుడ్ మెనూ ప్రకారం అందుతుందా లేకపోతే 5 రూపాయలకి అన్నం పెట్టే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో అయితే ఎక్కడన్నా లోపాలు ఉంటే గానా నాకు ఫిర్యాదు చేయాలంటూ కూడా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి అయితే అన్నా క్యాంటీన్లను సందర్శించి అక్కడే భోజనం కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే భీమవరం పట్టణంలో కల్తీ నెయ్యి సుమారు 1500 కేజీల కల్తీ నెయ్యి అలాగే కల్తీ వెన్న కూడా సీజ్ చేశారని చెప్పుకోవచ్చు. పలు పాల కేంద్రాలు పలు అంటే కంపెనీలకు సంబంధించి డైరీలలో కూడా అటు ఫుడ్ సేఫ్టీ అధికారులు మున్సిపల్ శాఖ అధికారులు కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తూ కూడా ఎంతటి వారైనా ఫుడ్ విషయంలో తనిఖీ చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పి అటు ఏలూరు జిల్లా కలెక్టర్ ఇటు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశారని చెప్పొచ్చు. ఇంద్రజ రైట్, చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం ఏలూరు జిల్లాలో హాట్ టాపిక్ గా ఉంది. ప్రజలు దేని గురించి ఏ అంశం గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు? ముఖ్యంగా రోడ్లు. ఇంతకు ముందు రోడ్లు ఎటు వెళ్లాలన్నా కూడా ఇటు ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం రోడ్డు చూసినా ఇటు ఏలూరు నుంచి చింతలపూడి రోడ్డు చూసినా అంటే ఏలూరు జిల్లాకి ముఖ్య కేంద్రమైన ఏలూరు రావాలంటే రహదారులన్నీ కూడా దుర్భర పరిస్థితిలో ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏలూరు టు జంగారెడ్డిగూడెం రహదారి కానివ్వండి, ఏలూరు టు చింతలపూడి రహదారి కానివ్వండి, ఏలూరు లోపలికి వచ్చే రహదారులన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు కైకలూరు నుంచి వచ్చే ఏలూరు రహదారి కూడా ఈ రహదారులన్నీ కూడా పూర్తిగా బాగు చేసారు. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రోడ్లపై మేము ప్రయాణిస్తున్నాం అంటూ కూడా హర్షం వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉంది. ఇంద్రజ రైట్, జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన తాజా అభివృద్ధి పనుల పురోగతి ఎలా ఉంది? ముఖ్యంగా ఏలూరులో అంటే ఆంధ్రలో జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తిగా 90% పైన పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. అలాగే పోలవరం పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం కంకణబద్దులై ఉందని చెప్పుకోవచ్చు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రతి సోమవారం సమీక్షలు చేస్తూ కూడా పోలవరం ప్రాజెక్టు పురోగతిని పోలవరం ప్రాజెక్టు 2027 నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేయాలనే ఒక దృఢ నిశ్చయంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అలాగే ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా ఉన్నారని చెప్పొచ్చు. ఇంద్రజ రైట్, థ్యాంక్ యూ మురళి, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.